రూపంలో ఉన్న నన్ను ఎవరు గుర్తుపట్టరు. విహారీ పద. సార్, పేషెంట్ స్పృహలోకి వచ్చారు, మీరు వెళ్ళి చూడొచ్చు. తాతయ్య 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 ఏమైంది తాతయ్య? తాతయ్య తాతయ్య ఏమైంది తాతయ్య? మావయ్య, అయ్యో నానా. మామయ్య గారు, మావయ్య గారు. అమ్మా, ఏంటి నాన్నా? ఏంటది? చెప్పు నాన్నా. మావయ్య గారు. తాతయ్య, ఏంటి ఇలా పడిపోయావు తాతయ్య? తాతయ్య తాతయ్య ప్లీజ్ మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. తాతయ్య గారిని ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని అనుకోలేదు. నానా, మావయ్య గారు. సార్ సార్ జరగండి, పక్క జరగండి అమ్మా. మీరంతా బయటికి వెళ్ళండి. మీరు ఇక్కడే ఉంటే ఆయన అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతారు. ప్లీజ్ బయటికి వెళ్ళండి. సార్ అందరూ బయటికి వెళ్ళండి. పదండి. సార్ మీరు రిలాక్స్ అవ్వండి, టెన్షన్ పడకండి, తగ్గిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, చెప్పండి సార్. మేం డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాం. ఏ ఇన్ఫర్మేషన్ కావాలి సార్? ఈ ఫోటోలో ఉన్న లక్ష్మి అనే అమ్మాయి మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి 1 వీక్ బ్యాక్ ఏమైనా వచ్చిందా? లేదు సార్, ఈ అమ్మాయి అయితే ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం రాలేదు. సరిగా చూడండి. చూసే చెప్తున్నాను మేడం. కేడి, ఈ హాస్పిటల్కి కూడా సిరి రాలేదంటే ఇంకెక్కడికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఆ బ్లాస్ట్లో ఖచ్చితంగా సిరికి బాగా దెబ్బలు తగిలాయి. ఆ ఆటో డ్రైవర్ కూడా అదే కదా చెప్పాడు. సిస్టర్, 1 వీక్ బ్యాక్ ఎవరైనా అన్ఐడెంటిఫై పేషెంట్ మీ హాస్పిటల్కి ట్రీట్మెంట్కి వచ్చారా? ఒకళ్ళు వచ్చారు సార్. ఎవరు? ఎక్కడున్నారు? ఆమె ఎవరో తెలియదు సార్. ఆమెకు మాత్రం చాలా దెబ్బలు తగిలాయి. సర్జరీ కూడా అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడున్నారు? ఒక్క నిమిషం చెక్ చేసి చెప్తాను. అలాగే. సార్, మీరు ఈ బిల్ పే చేయండి.
సరే సిస్టర్. సార్ ఆ పేషెంట్ ఇంకా ఈ హాస్పిటల్లోనే ఉన్నారు. ఆ వార్డుకి ఎటు వెళ్ళాలి? రండి నేను తీసుకెళ్తాను.